అందరు కూర్చోండి, దయచేసి కిరణ్ అందరు కూర్చోండి, కుర్చీలలో కూర్చోండి. కుర్చీలలో కూర్చోండి. ఈ సైడ్ కి ఎవరు కూడా నిల్చో. నేనున్న రైతుల కోసం అని చెప్పేసి రైతు పక్షపాతిగా మన పెద్ద సారు ఇలా నిన్న కరీంనగర్ జిల్లా పర్యటన, సిరిసిల్ల జిల్లా పర్యటన చూస్తా ఉంటే రైతులని అన్నం పెట్టి అన్నదాతలు తీసుకుంటామన్నా. ఆ అన్నదాతలకే ఇలా దుఃఖం వస్తే, ఆ అన్నదాతలకే ఆకలి వేస్తే ఎవరు దిక్కైతారో మనం బట్టి నాయకులు ఇలా తెలంగాణ పక్షాన రావాలని చెప్పేసి గ్రామాల్లో కోరుకుంటున్నారు. అందుకని ఒక పాట ఉండే కదన్నా, సారే మల్ల సాగాన పల్లెలల్లా మల్ల సారే రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్లా మల్ల సారే రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్లా సారే రావాలంటున్నారే, పల్లెలల్లా రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్లా మల్ల సారే రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్లా. ఎందుకంటున్నారు మళ్ళా సారే రావాలని? ఎందుకు? ఆలి మెడలోన తాలిని కూడా అమ్మి, ఆలి మెడలోన తాలిని కూడా అమ్మి వేసినావే, అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా, ప్రణాళికలు ఎన్నెన్ని మారినా బతుకు మారలేదే. మోడీ ప్రభుత్వం ఆకలి మిగిలెనురా, అన్నం పెట్టిన నీకు ఆకలి మిగిలెనురా. సారు మాకు ఆకలే ఉంది, మా పొలాలు ఎండిపోతున్నాయి, నువ్వు ఉన్నప్పుడే బుక్కడు బువ్వండే సారు అని చెప్పేసి. పొలం ఎండిపోతే మా గొంతు తడారిపోయినట్టు అవుతుంది, మా బతుకులు ఆగమైనాయి, మహిళా అక్కలు తల్లులు మోసపోయారు. ఎన్నో పథకాలు. నిన్న పెద్ద సార్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అచ్చిన కరువు కాదు తెచ్చిన కరువు అన్న, ఇది వచ్చిన కరువు కాదు. మళ్ళా తెలంగాణలో గిసొంటి పాటలు పాడతాం అనుకోలే. సేలల్లా నీళ్ళు వచ్చిపోవే వానమ్మ, వానమ్మ